కర్నూలు జిల్లా ఆలూరులో రోజు రోజుకి నీటి కష్టాలు ఎక్కువవుతున్నాయి. ఎన్జీఓస్ కాలనీలో 20 రోజులైనా తాగడానికి మంచినీరు వదలట్లేదు అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగులు ఉన్న నీటిని వడబోసుకొని తాగుతున్నామని అంటున్నారు. కలుషిత నీరు తాగడం వల్ల చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు పంచాయతీ అధికారులకు నాయకులకు తెలియజేసినా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లను రోజు కొనుగోలు చేస్తున్నామని మహిళలు అంటున్నారు. తాగడానికైతే కొనగలం, వాడుకోవడానికి కూడా డబ్బు పెట్టి కొనాలంటే ఎలా వీలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు వదలకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరవధిక ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఎన్జీఓస్ కాలనీ 2 నుంచి మాట్లాడుతున్నాము. ఆలూరు నుండి మాకు గత 20 రోజుల నుంచి నీళ్ళు వదలడం లేదు. ఎందుకయ్యా నీళ్ళు వదలడం లేదని మేము నీళ్ళు వదిలే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కావడం లేదు. ఇట్లా నీళ్ళు వదలకుంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అసలు తాగడానికి లేదు, కొళాయి లేదు. పిల్లలు ఉండే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఇళ్ళకైతే బోర్లే లేవు. పన్నులు అయితే బాగానే కడుతున్నాము. పన్నులు బాగానే సంవత్సరానికి మేము ఏది కట్టాలో అది చేస్తున్నాము. అన్ని రకాలుగా మేము గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నాము. కానీ ప్రభుత్వం నుంచి కానీ మన గ్రామ పంచాయతీ నుంచి కానీ ఎన్జీఓస్ కాలనీ 2కి నీళ్ళు అస్సలు వదలకుండా అయిపోయినారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. బోర్లు లేవు, కొళాయిలు లేవు, చిన్నపిల్లలు ఉన్నారు. ఎలాగా మేము ఇట్లా ఇబ్బంది పడితే ఎట్లా? మేము అధికారుల వాళ్ళకు కూడా తెలియజేస్తే వదులుతామమ్మా అంటున్నారు కానీ వదలడం లేదు. మీ ద్వారా మేము ఈ మెసేజ్ని గ్రామ పంచాయతీ వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాము. వదిలినా కూడా అసలు 1 అవర్ వదులుతారండి, ఆఫ్ చేసేస్తున్నారు. వేరే కాలనీకి అంటే